హాయ్ అండి. కాకరకాయ కర్రీ చేసుకుందాం. చేదు లేకుండా తినడానికి ఇష్టపడతారనమాట. కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపులు వేసుకుని దాంట్లో ఆవాలు జీలకర్ర కూడా వేసుకుని ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకుని వేగనివ్వాలి. వేగిన తర్వాత ఆనియన్స్ను పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువే పడుతుంది ఆనియన్స్ వేసి దాంట్లో సాల్ట్ వేసి వేపామనుకోండి మగ్గిపోతుంది. తర్వాత వెల్లిపాయ కొంచెం దంచి వేసేయాలన్నమాట, క్రష్ చేసి వేసి వేగనివ్వాలి, బాగా వేగాలన్నమాట. ఉల్లిపాయ బాగా వేగాలి. ఆ తర్వాత కాకరకాయ కట్ చేసి వేసుకోవాలి. కొంతమంది గరితేస్తారు, నేను పైన ఉన్నది చెక్కు తీయనమాట కాకరకాయకి. కొంతమంది ఏంటంటే చేదు లేకుండా ఉండడం కోసం అనేసి సాల్ట్ వేసి కాకరకాయ ముక్కల్ని పిసికి వేస్తారనమాట, గట్టిగా వాటర్ మొత్తం తీసేసి. అలా అవసరంలో మనం దీంట్లో బెల్లం వేస్తాం కనుక అలాగేం అవసరం లేదు. వేగిన తర్వాత కాకరకాయ బాగా మగ్గిన తర్వాత దాంట్లో కారం వేసుకోవాలి. మనకి మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి. వేసుకుని బాగా వేపాలన్నమాట. కారం కూడా బాగా మగ్గిన తర్వాత బెల్లం వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్లకి వేసుకున్నాను, మీకు సరిపోయినంత వేసుకోండి. కొంచెం అంటే అస్సలు చేదు తగలకూడదు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీంట్లో. ఇలా మగ్గిన తర్వాత ఆపేసుకోవడమే.